నమస్తే. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే టూర్స్‌ను ప్రత్యక్షంగా చూసిన పండితులు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురువుగారు, కార్తీక మాసం రాబోతోంది. కార్తీక మాసం విశిష్టతలు తెలియజేస్తూ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు శైవ క్షేత్ర దర్శనానికి ప్రత్యేక టూర్ ప్యాకేజెస్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి కాశీ, ప్రయాగ్‌రాజ్, గయాకి సంబంధించి ఎటువంటి ట్రావెలింగ్ టూర్ అందుబాటులో ఉంది? ఎటువంటి ప్యాకేజెస్ వాళ్ళిస్తున్నారు? శ్రీ మహాగణాధిపతయే నమ, సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. వారిచ్చేటువంటి ప్యాకేజీలు ఇవన్నీ కూడా మీకు కింద స్క్రోలింగ్లో నెంబర్ ఉంటుంది. హ్మ్. ఆ నెంబర్ని కనుక మీరు సంప్రదిస్తే వాళ్ళు చెబుతారు. ఈ కార్తీక మాసంలో చూడవలసినటువంటి అద్భుతమైనటువంటి కాశీ ఒకటి చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకున్నాం. ఎన్నిసార్లైనా జీవితాంతం కాశీ కాశీ అంటూ కూడా మరణించాలట. కాశ్యాంతం మరణాన్ ముక్తి. కాశీని చూచిన మానవుడై పుట్టిన ముఖ్యంగా భారతదేశంలో ఎవడైనా సరే ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి. హే చంద్రచూడ మదనాంతకాశూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ చాపా. ఆ జ్యోతిర్లింగమును సందర్శించిన మాత్రం చేతని అష్టాదశ పీఠములలో వెలుగుందేటువంటి అలాగే అమ్మవారు విశాలాక్షి అమ్మవారిని సందర్శించిన సకల సంపదలు కలుగుతాయి. అలాగే అన్నపూర్ణాదేవి మహానుభావుడైనటువంటి స్వామి ఆ కాశీలో అడుగడుగున దేవాలయాలే. ఎక్కడ చూచినా శివనామాల్ని. డుండి విఘ్నేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. అలాగే సకలమైనటువంటి దేవతా సమూహమంతా అక్కడ ఉంటుంది. ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే కాశీలో కాశీ క్షేత్రమును కాపాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కాలభైరవుడు. అందుకనే కాశీ దారం అంటారు. నల్లటి దారం చేతికి కట్టుకుంటారు. శని పీడలు తొలగిపోతాయి. ఆ కాలభైరవుని శ్మశించినా, కాలభైరవుని చూచినా శోకమోహ దైన్యలోప కోపతాపనాశనం. చూసారా ఎన్ని మానవుడిని ఇచ్చిపోతాయో. ఇవన్నీ మానవుణ్ణి పీల్చి పిప్పి చేసి సర్వనాశనం చేసే లక్షణాలు ఇవే. శోకమోహ దైన్యలోప కోపతాపం ఇవే కదా మానవుణ్ణి పతనానికి తీసుకుపోయేవి. జ్ఞానం అనేటువంటి వెలుగుని మూసివేసేవి. కంటిలో ఉన్నటువంటి శుక్లం కంటి చూపుని కప్పినట్లు ఈ శోకము, మోహము, కోపము, తాపము, కామము ఇవి మానవుని యొక్క జ్ఞానాన్ని అణిచివేస్తాయి. ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. అంతా అయిపోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారంటారే కొందరు. చూడండి, 40-50 సంవత్సరాల్లో ఏడుస్తుంటారు కూర్చొని. నేను ఎందుకు తప్పు చేశానా 20 వయసులో, 25 వయస్సులో? అసలు నేను తప్పులు వేశానే. నా జీవితం అంతా నాశనమైపోయిందే. నాకు దిక్కెవరు అనేటువంటిది అందుచేతనే తెలియనప్పుడు పెద్దలు ఉన్నారు కదా, తల్లి, తండ్రి, గురువు, దైవం, వాళ్ళని ఆశ్రయించి తెలుసుకోవాలి. అలాంటి పాపములన్నీ తొలగించేటువంటి మహాపుణ్యక్షేత్రం గంగలో స్నానం. అలాగే అనేకమైనటువంటి దివ్యమైనటువంటి శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రములలో అక్కడే ఆ గంగాహారతి. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చట విడంబికంఠ కంధర రుచి ప్రబంధ కంధరం. అద్భుతమైనటువంటి మహాపుణ్యక్షేత్రం ఇలాంటి కాశీలో కాలభైరవుని సందర్శించడం. అలాగే సంకట మోచన హనుమాన్ తులసీదాస్ ఇక్కడనే దర్శించారు. హే పవన తనయ సంకట హరణ. ఆ ఆంజనేయ స్వామి వారిని చూసి హనుమాన్ చాలీసా, జయ హనుమాన్ జయ హనుమాన్. ఓ హనుమా, నిన్ను గనక తలిస్తే నువ్వు ఎలాంటి వాడివి? నిన్ను గనక తలిచితే నాసై రోగకరై సబ పీర జపత నిరంతర హనుమత వీరా.
संकट से हनुमान छोड़ावै मन क्रम वचन ध्यान जुलावै राम लक्ष्मण जानकी जय बोलो హనుమాన్ కి. చిరంజీవి ఆంజనేయ స్వామి, అది గొప్ప విశేషం. అందరూ ఎవరిదోనో వాళ్ళు వెళ్ళారు, కానీ సశరీరంగా ఎచ్చట రామ కీర్తనం అచ్చట హనుమనర్తనం, ఎచ్చట రామ కీర్తనం అచ్చట హనుమనర్తనం. అలాంటి సంకటమోచ మహానుభావుడు. అలాగే దుర్గాదేవి యొక్క దివ్యమైనటువంటి ఆలయం, ఎన్నో పుణ్యక్షేత్రాలు. కాశీని గురించి చెప్పాలి అంటే ఒకరోజు చాలదు. అలాంటి పుణ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి కాశీని సందర్శించేటువంటి అదృష్టం మనకు ఈ ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు కలిగిస్తున్నారు. మరొకటి ప్రయాగ. ప్రకృష్టమైనటువంటి యాగములు జరిపారు కనుకని, అనేకమైనటువంటి యాగములతో పావనమైనటువంటి క్షేత్రం కనుకని ప్రయాగ. ఆ క్షేత్రమే పుణ్యం. అడుగు పెట్టగానే మనకు పుణ్యం వచ్చేస్తుంది. ఎందుకని వాళ్ళు అక్కడ పుణ్య సంపద ఉన్నది కదా. అలాంటి ప్రయాగ అంటే మన భారతదేశం దేనికని గొప్పది? సి నారాయణ రెడ్డి గారు రాస్తాడు ఒక చోట, నీ భారతదేశం ఎంత గొప్పది అంటే, త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. గంగా యమున సరస్వతుల యొక్క దివ్యమైనటువంటి సంగమం మనకు దర్శనమిస్తుంది. అలాగే అక్కడ జలపక్షులకు ఆహారం వేస్తుంటే అంటూ ఆ మనం వేసినటువంటి ఆ చిన్ని ఆహారాన్ని తింటూ ఉంటే ఆ జలపక్షుల యొక్క ఆ తడిసినటువంటి రెక్కల యొక్క తటతటలు, బెగ్గురు పక్షుల యొక్క కేరింతలు, ఆనంద సంతోషాలతో ప్రకాశించేటువంటి అద్భుతమైన, ఒక పక్కన నల్లగా యమున, ఒక పక్కన తెల్లగా గంగా, అంతర్లీనంగా సరస్వతి నదులతో మానవులు తరిస్తారు ఆ పడవల్లో వెళ్ళేటప్పుడు. ఊగిసలాడుతూ ఎంతటి వాడికైనా కూని రాగాలు వస్తాయి, చల్లని గాలులు వీస్తూ ఉంటాయి, ప్రకృతి సౌందర్యంతో కళకళలాడుతుంటుంది, వేదనాదాలతో మారుమ్రోగే దివ్య పునీతమైనటువంటిది ప్రయాగ. అంతేకాదు అక్కడ మాధవేశ్వరి అమ్మవారు, అలాగే బడా హనుమంతుడు పెద్దవాడుగా ఉంటాడనమాట. సహజంగా హనుమంతుడు ఆయన కామరూపుడు కదా, కావాలంటే చిన్న రూపం అవ్వచ్చు, పెద్ద రూపం అవ్వచ్చు, ఆయన ఇష్టం. అసలు వేలినంత ఉండొచ్చు, కనపడకుండాను కూడా ఉండొచ్చు. రామనామం పలుకుతుంటే అక్కడ ఉంటాడట, మీ ప్రక్కన ఇంట వెంట జంట ఉంటాడు. అలాంటి పుణ్య దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రయాగ. అలాగే గయ. ఈ గయ పితృదేవతలను తరింపజేయడానికి విష్ణుపాదం ఉంటుంది అక్కడ. అలాగే దేవీ శక్తిపీఠం ఉంటుంది. బోధగయ, బుద్ధుడు జ్ఞానోదయమైనటువంటి పుణ్యప్రదేశం మనం చూడవచ్చు. సుక్షత్రియ సంజాతుడై భార్యాబిడ్డలను వదిలేసి అహింసా పరమో ధర్మ అని, అసలు ఈ జనన మరణ ప్రవాహం ఏమిటి? ఎందుకని వృద్ధాప్యాలు? యవ్వనంలో చూడండి, నన్ను చూడు, నా అందము చూడు, నేను ఎంత బాగున్నానో చూడు, నా కురులు చూడు, నా నడుము చూడు, నా కళ్ళు చూడు, మురిసిపోతూ ఉంటారు. చివరికి వయసు వచ్చిన తర్వాత ఏ అందమున్నదో అదంతా నశించిపోతున్నప్పుడు బాధపడతారు. చివరకు మరణం. అసలు ఏమిటి జనన మరణ ప్రవాహాలు, ఈ వృద్ధాప్యాలు, అసలు ఇది ఏమిటి అసలు మానవ జన్మ? ఇవి తెలుసుకొని జ్ఞానమైనటువంటి విశేషం కూడా మనం కల్లారా చూడొచ్చు. అట్టి పుణ్యక్షేత్రములన్నీ సందర్శించే మహద్భాగ్యం ట్రావెల్స్ వారు కలిగిస్తున్నారు కనుక దానిని తిలకించి పులకించి ఆనందించి అఖండ పుణ్య సంపదతో మీరు వర్ధిల్లెదరుగాక. స్వస్తి. గురుగారు, కాశీ, ప్రయాగ్రాజ్, గయా ప్రత్యేకతలు చాలా చక్కగా వివరించారు. ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో, ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీరు ఎలా వెళ్ళాలి అనేది గైడ్ చేస్తారు. అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.